గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైనప్పటి నుంచి వంశీ అందుబాటులో లేరు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో వంశీ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. హత్యాయత్నం కేసు నమోదు కావడంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారు అంటూ నూతక్కి సునీల్ అనే వ్యక్తి విజయవాడ మాచవరం పోలీసులకు ఈ నెల 17న ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. వంశీతో పాటు 8 మందిపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదయ్యాయి. కేసు నమోదైన సంగతి తెలిసిన దగ్గర నుంచి వంశీ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మిగతా వారు కూడా కనిపించడం లేదు. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని టీంలు హైదరాబాద్లో గాలిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంశీపై 13 కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో ఆయన 140 రోజుల పాటు విజయవాడ సబ్ జైల్లో గడిపారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరో కేసులో అరెస్టు చేయడంతో వంశీ 140 రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత వంశీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. స్థానికంగా పార్టీ కార్యక్రమాలతో పాటు సన్నిహితుల కార్యక్రమాలకు కూడా హాజరవుతూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇదే సమయంలో 2024లో తనపై దాడికి పాల్పడ్డారు అని సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తాజాగా కేసు నమోదయ్యింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణ దశలో ఉంది. ఆ విచారణ పూర్తయ్యేలోపే వంశీని, ఇతర నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.